ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి థర్డ్ సింగిల్ అయితే రిలీజ్ అయిపోయింది, కాలరే ఎత్తరా. సో యాక్చువల్గా సెకండ్ సింగిల్ గురించి నేను వీడియో అయితే చేయలేదు డ్యూ టు సమ్ రీజన్స్. ఫస్ట్ సాంగ్ ఎలా ఉందో మాట్లాడుకుందాం, పైన కార్డ్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. టు ద నోట్, అండ్ దిస్ ఇస్ ద థర్డ్ సింగిల్. పాట ఎలా ఉందో డిస్కస్ చేసే ముందు నా ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రై రై రారా సాంగ్ పైన కార్డ్స్ లో ఇస్తున్నా చూడండి, అది కూడా. సో ఆ సాంగ్ ఎలా ఉందో కూడా డిస్కస్ చేసాము. సో మంచి రీచే వచ్చింది దానికి. సో అలాగే ఈ వీడియోకి కూడా మంచి రీచే వస్తుంది అనుకుంటున్నాను. నాకు అనిపించింది నేను చెప్తున్నాను, ఇట్స్ ఓన్లీ మై పర్సనల్ ఒపీనియన్. పాట అయితే నాకు అంత ఎక్కినట్టు అనిపించలా. ఫస్ట్ లో దేక్లేంగి చాలా సాంగ్ చూసాం, చాలా చాలా బాగుంది, నిజంగా నాకు చాలా నచ్చింది. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక ఫ్రెష్ ట్యూన్ అనిపించింది. కొరియోగ్రఫీ కూడా కొత్తగా ఉంది అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. లిరిక్స్ కూడా చాలా చాలా బాగుంది. ఆ సాంగ్ రిలీజ్ అయిన కొన్నాళ్ళకి ఈ కాలర్ ఎత్తర సాంగ్ అయితే సోషల్ మీడియాలో లీక్ అయింది. సెకండ్ సాంగ్ రిలీజ్ అనౌన్స్మెంట్ వచ్చింది. సో అందరూ ఇదే సాంగ్ అనుకున్నారు. సర్ప్రైజింగ్లీ మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే సాంగ్ రిలీజ్ చేశారు అండ్ ఎవ్రీవన్ సర్ప్రైజ్. బట్ దానికి న్యూట్రల్ ఒపీనియన్స్ అయితే వచ్చాయి. కొంతమందికి సాంగ్ నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. సో నాకు ఎలా ఉంది అంటే, సాంగ్ ట్యూన్ పరంగా నాకు చాలా నచ్చింది. మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్ట ఈ ఒక్క బిట్ కాకపోయినా లోపల లిరిక్స్ బాగుంది. మెయిన్లీ ఆ సెకండ్ స్టాంజ్ ఏదైతే ఉంటుందో అది నేను చెప్పలేను. మీరు ఆఫీసెస్కి వెళ్తుంటే లేకపోతే ఎక్కడికైనా జర్నీస్ చేస్తుంటే జస్ట్ ఈ మెడముట్టుకుంటే తొడకొట్టినట్టు ఆడియో వినండి. ట్యూన్ పరంగా అండ్ సెకండ్ స్టాంజా ఒకటి నాకు నచ్చింది, మిగతా అది అంత ఎక్కలేదు. మూవీ టీమ్ అయితే థర్డ్ సాంగ్ రిలీజ్ చేశారు, దట్ ఈస్ నథింగ్ బట్ కాలరే ఎత్తరా. సో నిన్న మొన్న ప్రోమో వచ్చింది. సో ప్రోమో ఫస్ట్ టైం విన్నప్పుడు అసలు ఈ సాంగ్ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. సర్ప్రైజింగ్ మూమెంట్ ఉంటుంది అనుకున్నా, అందుకని ప్రోమో గురించి అంత వీడియో కూడా చేయలేదు నేను. సాంగ్ స్టార్టింగే ఎక్కే దిగే కిక్కుల్లోన దక్కేదేముందే, సచ్చేదాకా కిక్కు ఉండాలి. సో ఈ బిట్ ట్యూన్ లేకుండా రామ్ మిరేలా గారు పాడతారు. ఆ ఫస్ట్ లైన్ లోనే అర్థమైపోయింది. లేటర్ ఆన్ ఎక్కడైతే ట్యూన్ ప్లస్ వోకల్స్ అయితే ఉంటాయో అక్కడ నుంచి ఒక వైబ్ వచ్చింది. ఆ వైబ్ ఎంత వరకు ఉంది అంటే ఆ ఒక పల్లవి వరకే ఉంది. లూప్ లో ఇంటున్నట్టే అనిపించింది చాలా చోట్ల వరకు. అండ్ ఆ కాలర్ ఎత్తరా కాలరే ఎత్తరా దగ్గర ఆ స్టెప్, ఆ హుక్ స్టెప్ ఏదైతే అస్సలు అంటే అస్సలు బాగాలేదు. అది లిరిక్స్ పరంగా అవనివ్వండి, ట్యూన్ పరంగా అవనివ్వండి, కొరియోగ్రఫీ పరంగా అవనివ్వండి, పిక్చరైజేషన్ పరంగా అవనివ్వండి, సాంగ్ అయితే నాకంత ఎక్కలా. సో నేను ఆల్మోస్ట్ సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మేబీ నేను ఒక 10 to 11 టైమ్స్ ఇన్న సాంగ్ ఎక్కుతుందేమో. బికాస్ ఈ మూవీలో రై రై రారా సాంగ్ స్టార్టింగ్ లో నాకు ఎక్కలా, ఒక 3-4 టైమ్స్ వినంగా ఎక్కింది. సో అదే తడవలో ఇది కూడా ఎక్కుతుందేమో అని చెప్పి 10 to 11 టైమ్స్ విన్నా. నాకు ఈ సాంగ్ అంత ఎక్కినట్టు అనిపించలే. ఒక వైబ్ ఉంది, ఒక సెలబ్రేషన్ ఉంది, కానీ ఎందుకో అసలు సాంగ్ స్కిప్ చేసే అన్న ఒక మూడ్ అయితే వచ్చేసింది. ఫస్ట్ సాంగ్ తర్వాత సెకండ్ సాంగ్ డౌన్ అయింది, సెకండ్ సాంగ్ తర్వాత థర్డ్ సాంగ్ డౌన్ అయింది. ప్రయారిటీ పరంగా చూసుకుంటే నాకు ఫస్ట్ దేక్లేంగే చాలా నచ్చింది, దెన్ సెకండ్ సాంగ్ మెడముట్టుకుంటే తొడగొట్టినట్టే, అండ్ దెన్ థర్డ్ కమ్స్ ఫర్ కాలరే ఎత్తరా. సో మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ 2000 సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాం. సో సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి.